మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చగలడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నిజమైన రక్షణ మాత్రమే శాశ్వతం. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైనా ఇంట్లో వంట చేసుకునేటప్పుడు, లేదంటే బయట టీ తాగేటప్పుడు కొద్దిగా ఏదైనా చేయి కాలిందంటే చాలా బాధపడతాం. కాసేపు ఎండ తగిలితే ఎండలో కాసేపు ఉండలేం. అలాంటిది నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి మనిషికి అక్కడ ద్వారం ఉంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే మాత్రమే నరకం నుంచి తప్పిపోవడం, మన రక్షణలోకి వస్తే మనం పరలోకానికి చేర్చబడతాం. ఇది సత్యం. మీరు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ వ్యాపారాలని, మీ జాబ్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు ఎవరికైనా కావాలంటే బైబిల్ని ఫ్రీగా ఇస్తాం. మీకు ఎవరికైనా కావాలంటే దేవుని మాటలు ఫ్రీగా ఉన్నాయి, తీసుకుని చదువుకోండి. అది చదువుకోవటం వల్ల మీ కులము, మీ మతము, మీ పేరు ఏమీ మారదు. మీ మనసును మార్చుకోండి. చదివి సత్యాన్ని తెలుసుకోండి. పరలోకానికి చేరండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.